శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అంటూ ఆచార్య ఆత్రేయ కలం శిల్పకారుల గొప్పతనాన్ని ఘనంగా చాటింది. ఎందుకు పనికిరాని బండరాళ్లను అద్భుతంగా తీర్చిదిద్ది ప్రాణం పోస్తారు శిల్పకారులు. ఎంతో విశిష్టత కలిగిన శిల్పకళ నేడు కొత్త పుంతలు తొక్కుతోంది, ఆధునికతను అందిపుచ్చుకుంటోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని రంగాలు యాంత్రికీకరణ దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇదే కోవలో ఆళ్లగడ్డ శిల్పకారులు సైతం యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఉలిని పట్టుకొని చెక్కిన చేతులే ఇప్పుడు యంత్రాలు ఉపయోగిస్తూ అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అద్భుత శిల్పకళకు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఆళ్లగడ్డ కేంద్రంగా ఎన్నో శిల్పాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ రూపొందిన శిల్పాలు ఖండాంతరాలు దాటి వెళుతున్నాయంటే శిల్పకారుల నైపుణ్యం అర్థం చేసుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల మాదిరే శిల్పకళలోనూ వేగం పెరిగింది. అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తూ నైపుణ్యాలను సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఒకప్పుడు శిల్పాలను చెక్కాలంటే ఓ బండరాయి అవసరమయ్యేది. దానిని తరలించటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. పదుల సంఖ్యలో జనముంటేనే దానిని తీసుకువెళ్లే అవకాశముండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా క్రేన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రేన్ల వల్ల ఎంతో శ్రమ తగ్గింది. గతంలో శిల్పాన్ని చెక్కడానికి ఉలి, సుత్తి వినియోగించేవారు. ఓ శిల్పం ప్రాణం పోసుకోవాలంటే నెలలు పట్టేది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం శిల్పకారులకు ఎంతో ఉపకరించింది. ప్రభుత్వం పరికరాలు పంపిణీ చేయడంతో నాటి నుంచి క్రమంగా యంత్రాల వినియోగం ప్రారంభమైంది. చిన్న చిన్న కటింగ్ యంత్రాలు, బిట్ మిషన్లు, పాలిష్ యంత్రాల సాయంతో తేలిగ్గా శిల్పాలు చెక్కుతున్నారు. ఇంతకుముందు మాన్యువల్గా చేసేటప్పుడు ఒక రాయిని గుండు తీసుకొచ్చుకొని దాన్ని షేప్ చేయడం అనేది చాలా రోజులు సమయంతో కూడుకునే పని. ఇప్పుడు అది కాకుండా మనం సెంటర్ కటింగ్ మిషన్ అని చిన్న మిషన్లు పెట్టుకొని అది తర్వాత రాయి దింపడానికి కానీ క్రేన్లు యూజ్ చేసుకుంటున్నాం. ఆదరణ పథకం అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు స్థాపించినారు. దానికి గ్రైండింగ్ మిషన్లు మాకు ఫ్రీగా ఉచితంగా ఇచ్చినాడు ఆయన. ఆ టైం నుంచి మాకు అలవాటైంది ఆ మిషన్లు వాడడం. ఇంతకుముందు అయితే మాన్యువల్గా చేసేవాళ్ళమే. 95 నుంచి ఈ మిషన్లు వాడుతున్నాం సార్, చిన్న గ్రైండింగ్ కటింగ్ మిషన్లు అవి. దానివల్ల పని కొంచెం వరకు 10 రోజులు అయ్యే పనిని వారానికి చేయగలుగుతున్నాము. ఇప్పుడు 10 రోజులు చేసే పని ఒక్క రోజు చేస్తున్నారు. 10 రోజులు చేయాలంటే 10 రోజులు పట్టేది సైజ్ చేయాలంటే, అది ఒకే రోజు కోసేస్తుంది మిషన్తో. ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా మాట ఓట్టుకోకుండా తొందరగా చేసేయడానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం భారీ కటింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఓ బండరాయిని కట్ చేయాలంటే ఉలి, శానం, సుత్తి, సమ్మెట వినియోగించి కొన్ని రోజులు కష్టపడి చేసేవారు. ఇప్పుడు కేవలం కొన్ని గంటల్లోనే ఈ యంత్రం బండను కోస్తుంది. ఈ యంత్రాల ద్వారా శిల్పం తయారు కావటంలో వేగం పెరిగింది. 6 రోజుల బొమ్మ, ఉదాహరణకు మహాత్మా గాంధీ బొమ్మ చేయాలనుకున్నాం అనుకోండి, 6 రోజుల బొమ్మ దాదాపు 40 రోజుల దాకా పట్టేది. ఇప్పుడు 25 నుంచి 26, 27 రోజులు కంప్లీట్ అవుతుంది. మిషన్తో ఒక పద్ధతి వరకు ఉపయోగిస్తాము, ఆ తర్వాత మళ్ళీ చిజింగ్ చేయాల్సిందే కాబట్టి అది కూడా అవుతుంది. దానివల్ల కొద్దిగా ఆధునిక పరికరాలు వస్తున్నాయి. దాని కొద్దిగా గవర్నమెంట్ ఏదైనా సహకరిస్తే లేటెస్ట్ పరికరాలు కూడా మేము బ్యాంకు రుణాలు తెచ్చుకున్నామంటే అవి కూడా ఇంకా ఒక 10 రోజులు ఇంకా ముందే తయారు చేసి ఇవ్వగలవుతాం. ఆధునిక యంత్రాలు రావడం చాలా మంచిది, వర్క్ కూడా తొందరగా అవుతుంది. దీంతో పాటు కొన్ని జబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి సర్కారు తమను ఆదుకోవాలని చెప్పి వీరు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా.